నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సుందరాంగి కీర్తి సురేష్ తొలి సినిమాతోనే తెలుగు వారి మనసు దోచుకుంది. నాని హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా ముందు వరకు కీర్తి పారితోషికం 1.5 కోట్ల రూపాయలట. తమిళంలో వరుస విజయాలను సాధిస్తున్న కీర్తి అక్కడ ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటుందట. ప్రస్తుతం కీర్తి సురేష్ ఖాతాలో 2 పెద్ద తెలుగు సినిమాలున్నాయి. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమా కూడా కీర్తి చేస్తుంది. మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ 3 కోట్ల రూపాయలు పారితోషికం అందుకుందట. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. తెలుగుతో పోల్చుకుంటే కీర్తికి తమిళంలో మరింత భారీ పాపులారిటీ ఉంది. అందువల్ల కీర్తి ఇమేజ్ తో తమిళనాట కూడా మహానటిని భారీగా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. అందుకే కీర్తికి అడిగినంత పారితోషికం ఇచ్చారని వార్తలు వినబడుతున్నాయి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.